సమయంలో దేవుడు మరొక శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించారు. దినములు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మనుషులంగా మన ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. ఆయన నేడో రేపో ఈ లోకానికి రావడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైన మనము బహు మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ఎటువంటి అననుకూల పరిస్థితులు మనకు ఎదురైనా విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, విశ్వాసంలో నిరీక్షణ కలిగి ముందుకు సాగాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరలోకమందున్న దేవుడు ఒక వ్యక్తిని గురించి ఓ అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు. ఆ వ్యక్తి జీవితంలో మనము నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇంచుమించు ఆ గ్రంథాన్ని క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల క్రితమే, క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వం ఈ గ్రంథాన్ని రాశారు. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొన్ని గ్రంథాలు ఎవరు రాశారో క్లియర్గా ఉంది. కొన్ని గ్రంథాలు అనగా 1, 2 అనగా ఎబ్రిల్ రాసిన పత్రిక ఒకటి, యోబు గ్రంథం ఒకటి, ఎవరు రాశారో అన్నది క్లుప్తమైన వివరణ లేదు. అంటే మనుషులు, కానీ ఎవరు రాయించిన వాడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ గ్రంథాన్ని మరి మానవులమైన మనకు పరిచయం చేసినా రాయించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ తప్పు దొరలకుండా క్షుణ్ణంగా దేవుడు దగ్గరుండి ఈ గ్రంథాన్ని రాయించారు. అయితే అందులో ఒక భాగముగా ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తిని గూర్చి దేవాతి దేవుడు అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏమిటై ఆ స్టేట్మెంట్ అంటే, ఈయన లాంటి మనుషుడు ఎవడూ లేడు. అదే అంశం. ఇలాంటి మనిషి ఎవడూ లేడు. ఒక్కొక్క సందర్భంలో అంటాం అనుకుంటాం కదా, రే నీలాంటి వాడు భూలోకంలో ఎవడూ ఉండడు అంటాం. లేకపోతే స్త్రీలను దగ్గరికి వచ్చేసరికి నీలాంటి మన భాషను చెప్పాలంటే నీలాంటి నాటవోడి ప్రపంచంలో బేనోడు మన్నోడు. పురుషుల దగ్గరికి వస్తే నీలాంటి మనిషి బేనోడు మన్నోడు అంటాం. అలాగే దేవుడు అంటున్నాడు, ఇలాంటి మనిషి ఎవడనూ లేడు. ఏం చేశాడని ఆయన దేవుడు అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది ఉన్నారు. కొంతమందిని గురించి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మనుషులు, ఇలాంటి స్త్రీలు, ఇలాంటి మనుషులు ఎవరునూ లేరు. ఇలాంటి మనుషులు, ఇలాంటి మనిషి అంటే మనకి అర్థమైపోద్ది ఈయనలో ఏదో తప్పు ఉంది. లేకపోతే మంచి జరిగినా ఏదైనా హెల్ప్ చేస్తుంది అనుకోండి, కష్టాల్లో ఉన్నాం, మనల్ని అనుకోకుండా వచ్చి ఆదుకుంటే అప్పుడు అంటాం ఆయనే, అరే నీలాంటి మనిషి ఎవడు లేదురా, నీలా సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, నీలాంటి మనుషుని ప్రపంచమంతా తిరిగాను, దేశాల్లో తిరిగాను, నా బంధువుల్లో కానీ నా స్నేహితుల్లో కానీ ఎవరు లేరా నీలాంటి మనిషి, నీలాంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి ఎవరు లేరు. ఇది మంచి చేస్తే ఎలా అంటాం, రైట్. ఇంకో విషయంలో ఏమంటాడంటే, ఏమైనా తప్పు చేస్తాడు అనుకోండి, ఏమైనా పొరపాటు చేస్తాడు అనుకోండి, దుర్మార్గమైన పని మర్డర్ చేసాడు అంటాం, ఆయన గురించి అంటాం ఏమంటారు, ఇలాంటి మనిషి నేను ఎక్కడ చూడలేదురా, ఇలాంటి మూర్ఖుడు ఎవడు ఉండడురా,
ఇలాంటి పాపిష్టి వాడు ఈ బహుశా ప్రపంచంలో భూమి మీద ఎవడు ఉండడు అంట. మనం చాలామందిని అని ఉంటాం, విని ఉంటాం కూడా. ఇటు మంచి చేసినా ఏమంటాం, ఇలాంటి మనిషి ఉండడు అంటాం. ఇటు చెడు చేసినా ఇలాంటి మనిషి ఎవడు ఉండడు అంటాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. ఇలాంటి మనుషుడు ఎవడూ లేడు. ఇదే మన సబ్జెక్ట్. ఇలాంటి మనుషుడు, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవరు లేరని పరమందున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు కదా మన దేవుని కూర్చోంట. ఇలాంటి దేవుడు ఎవరునూ లేరయ్యా. మోషే అంటాడు, వేల్పులలో నీ వంటి వారు ఎవరును లేరు నాయనా, పరిశుద్ధతలో నీ వంటి వారు ఎవరు లేరు నాయనా. మోషే నిర్గమకాండం 15-11 వచ్చినాడు, అద్భుతంగా రాశాడు. అయ్యా నీ వంటి వాడు, మన దేవుని లాంటి వారు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధతను బట్టి పరిశుద్ధతలో ఆయన లాంటి వారు ఎవరు లేరు. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. ఆయన దేవుడు. అయితే నేను దేవుడి గురించి ఇక్కడ నేను ప్రస్తావన చేయట్లేదు, ఒక మనిషిని గురించి, జీవము కలిగిన దేవుడు అంటున్నటువంటి మాట. ఈయన లాంటి మనుషుడు ఎవరు లేరు. ఆ వ్యక్తి ఎవరో బైబిల్ గ్రంథమును చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. భూమి మీద ఎక్కడంట? మధ్యాకాశంలోనా? ఏమండి జంగారెడ్డిగూడెం అన్నాడా? ఏమండి లేకపోతే బరిగిలపాడు అన్నాడా? ఏమంటున్నాడు? భూమి మీద అతని లాంటి వాడు, అతని వంటి వాడు ఎవడును అని అడుగగా. చాలు చాలు, ఎంత అద్భుతమైన మాట. భూమి మీదే అతని లాంటి వాడు, అతని లాంటి వ్యక్తి, అతని లాంటి మనిషి ఎవ్వరూ లేరంటండి. ఈ గ్రంథాన్ని రాసి ఇంచుమించు క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల క్రితమే రాయబడిన గ్రంథంలో దేవుడు భూమి మీద ఉన్న మనుషుని బట్టి, ఒక మనుషుని బట్టి అద్భుతంగా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అలాంటి మనిషి ఎవరు లేడయ్యా. నిజమే. నేటి కాలములు మనం ఆలోచన చేస్తే అలాంటి మనుషులు బహుశా కానరారేమో. ఉదయాన్నే లేచింది మొదలుకొని సూర్యాస్తమయం వరకు అనేక మంది మనుషులను మనం చూస్తూ ఉంటాం. రకరకాలైన మనుషులు, రకరకాలైన వ్యక్తిత్వం కలిగిన వారు మనకు ఎదురవుతూ ఉంటారు. కానీ ఈయన లాంటి వ్యక్తి భూమి మీద, ఈయన లాంటి మనుషుడు ఎవడును లేడు. సాక్షాత్తు దేవుడే తెలియపరుస్తున్నటువంటి మాట. ఎందుకని ఆ మాట అన్నాడు? అసలు ఏముంది ఈయనలో? ఇప్పటికీ మీకు అర్థమై ఉండొచ్చు. యోబు నా సేవకుడైనా యోబు లాంటి మనుషుడు భూమి మీద ఎవడూ లేడు. నా సేవకుడు యోబు. యోబు లాంటి వ్యక్తి భూమి మీద ఎవడను కూడా లేడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమున్నాయి ఆయనలో? అసలు ఎందుకు దేవుడు ఆయన కోరుకున్నాడు? మనం ఆలోచన చేస్తే పై వచనం అంటాడు, 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు ఎలాంటి వాడంట? అబద్ధికుడు అని ఉందా? మొదటి లక్షణం ఏంటి? 4 లక్షణాలు చెప్తాను ఈ ఉదయకాల సమయంలో. ఆ మనుషుల్లో ఉన్నటువంటి లక్షణము, మొదటి లక్షణం ఏంటంటే యథార్థవంతుడు, యథార్థత కలిగిన వాడు. పేదవాడండి అందుకని యథార్థంగా ఉన్నాడు అనడానికి లేదు. ఆయన ధనవంతుడు, ఏమీ లేని ప్లాట్ఫామ్లో బతికేవాడని అనడానికి లేదు. కోటీశ్వరుడు, ఉన్నతమైన స్థలాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి. రేపు ఎలాగా ఎల్లుండి ఎలాగా అని ఆలోచన లేనటువంటి వ్యక్తి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, సకల సమృద్ధి ఉంది. అసలు ఆ ఊజు దేశంలోనే ఆయన లాంటి ధనవంతుడే లేడని దేవుడు అన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే మొదటి లక్షణం ఏంటి? యథార్థవంతుడు.
ఆ యథార్థతను బట్టి దేవుడు ఆయన లాంటి వాడు లేడా? యథార్థత కలిగిన వారు ఎవరు లేరా భూమి మీద? యథార్థంగా నడిచేటువంటి వారు ఎవరు కనిపించలేదా దేవునికి? చూశాడు, నరులనందరూ పరిశీలన చేశాడు, సింహాసనం మీద కూర్చొని చూశాడు, ఎవరు లేరు. యోబు ఒక్కడే కనిపించాడు ఊజు దేశంలో. నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, యథార్థవర్తనుడు అనగా యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఈరోజు మన ప్రవర్తనలో చాలా చాలా భిన్నముగా ఉంటాయి. ఈరోజు మన ప్రవర్తనలో చాలా వ్యతిరేకంగా ఉంటాయి. కొందరి ప్రవర్తన, ఆడి ప్రవర్తన మంచిది కాదురా, లేక ఆమె ప్రవర్తన మంచిది కాదురా. ప్రవర్తన యోబు మంచి ప్రవర్తన కలిగిన వాడు, యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన. ఇంటిలో యథార్థమైన ప్రవర్తన, పొలము వెళ్ళాడా యథార్థమైన ప్రవర్తన, పని మనుషుల దగ్గర ఉన్నాడా యథార్థమైన ప్రవర్తన, దేవుడి దగ్గరికి వచ్చాడా అదే యథార్థమైన ప్రవర్తన. ప్రవర్తనలో మార్పు లేదు యోబులో. యథార్థముగా ప్రవర్తించగలిగిన వాడు. దేవుడు సింహాసనం మీద కూర్చొని యోబుని గమనించాడు, సింహాసనం మీద కూర్చొని యోబును పరిశీలన చేశాడు. అయ్యా యోబా, నువ్వు యథార్థమైన ప్రవర్తన, యథార్థంగా ఉన్నావు. నెక్స్ట్ రెండవది, నీ ప్రవర్తన కూడా యథార్థమైంది. ఈ ప్రవర్తన మారలేదయ్యా. నీ ప్రవర్తన ఏమైనా తేడా వస్తామని చూశాను, లేదు, మారలేదయ్యా. నా దగ్గర, నా సన్నిధిలో ఉన్నప్పుడు, నా దగ్గర వచ్చినప్పుడు ఎటువంటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నావో అదే ప్రవర్తన నీవెక్కడున్నా అదే ప్రవర్తన ఉందా మనలో? అటువంటి యథార్థమైన ప్రవర్తన జీవితం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈయన లాంటి మనుషుడు ఎవడు లేడు. ఎందుకు లేడు? ఆయన యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. మన ప్రవర్తనలు ఎలా ప్రవర్తిస్తున్నాం? సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నాం? కుటుంబంలో ఎలా ప్రవర్తిస్తున్నాం? సంఘములో ఎలా ప్రవర్తిస్తున్నాం? గ్రామంలో ఎలా ప్రవర్తిస్తున్నాం? లేదా నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఎలా ప్రవర్తిస్తున్నావు? మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన యథార్థంగా ఉందా? మన ప్రవర్తనను ఇతరులు గుర్తించగలుగుతున్నారా? లేకపోతే మనము సైడ్ అయిపోయిన తర్వాత, మనము తప్పుకున్న తర్వాత మన ప్రవర్తన గురించి ఇతరులు వేలెత్తి చూపించే విధముగా మనం ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను చూస్తే ఈ మాట చెప్పగలడా? ప్రసంగి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు అంటే నన్ను కూడా డప్పు కొట్టట్లేదు, ఎందుకంటే మీరు చెప్పట్లేదు కనుక. ఒకవేళ మిమ్మల్ని చూసాను అనుకోండి, ఒకవేళ ఉదయ్ యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, నా సేవకుడైన యోబు ఆయన యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. ఉందా అటువంటి యథార్థమైన ప్రవర్తన? ఉండగలుగుతున్నామా? యథార్థత అనగా నిజాయితీ కలిగిన ప్రవర్తన. దేవుని బిడ్డలారా, యోబులో ఆ వ్యక్తిత్వం కనిపించింది. 4 లక్షణాలు, అద్భుతమైన లక్షణాలు. ఈ అద్భుతమైన లక్షణాల్లో మొదటి లక్షణం యథార్థ ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన. యథార్థవంతులుగా ఉంటే ఏమొస్తుందండి? యథార్థవంతులుగా ఉంటే ఏమొస్తుంది అని అంటాడు కదా. కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో 11వ వచనంలో ఓ మాట అంటాడు చూడండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. ఏమంటున్నాడు? యథార్థంగా ప్రవర్తించే వాడికి లేదా యథార్థంగా ప్రవర్తించే వ్యక్తికి ఆయన ఏ మేలు చేయకమానడు. నీకు మేలు చేసే విషయంలో ఆయన మానడు, నీకు మేలే చేస్తున్నాడు. ఎందుకంటే నీ ప్రవర్తన మంచిది. నిన్ను ఉన్నతమైన స్థితిలోనే కూర్చోబెడతాడు. ఎందుకు తెలుసా? నీ ప్రవర్తన మంచిది. అటువంటి ప్రవర్తన మనలో ఉంది. యోబు లాంటి ప్రవర్తన. ఏ మేలు కూడా చేయక మానడు. మేలు చేసే దేవుడు అండి మన దేవుడు. మేలు చేయాలంటే ఊరికే చేసేయడు ఆయన. అయ్యా నాకు మేలు కావాలైనా,
నాకు ఆశీర్వాదం కావాలనైనా, ఇది కావాలనైనా, అది కావాలని ఈ భూమి మీద నుండి అప్లికేషన్లు అనేకం వెళ్తూ ఉంటాయా, ఎంత పెద్ద లిస్ట్ రాసి పంపించేస్తాం దేవుని దగ్గర కదా. అప్పుడు అంటాడు, ఇప్పుడు ఒక జాబ్కి వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇస్తాడు, ఇచ్చేయమంటాడు, అందులో నీ డీటెయిల్స్ రాయమంటాడు. ఆ డీటెయిల్స్ రాయాలి. పోలీస్ కేసులు ఉన్నాయా చూడాలి, లేవు. మంచోడేనా, మంచోడే. ఎటువంటి తప్పులు లేవా, లేవు. గ్రామంలో మంచోడేనా, మంచోడే. ఎవరిని మర్డర్ చేయలేదు కదా, చేయలేదు. ప్రవర్తన ఎటువంటిది, మంచివాడే. ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, మంచివాడే. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు నువ్వు క్వాలిఫై అవుతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కూడా నీకు మేలు చేయాలంటే, దేవుడు కూడా నీకు ఏదైనా ఇవ్వాలంటే ఆయన కూడా చూస్తాడు. ఏం చూస్తాడు? నీ ప్రవర్తన చూస్తాడు, మన ప్రవర్తన చూస్తాడు. అందుకే కదా యథార్థవంతులకు, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారు ఆయన ఏ మేలు చేయక మానడం, మేలు చేస్తాడండి. యథార్థంగా ప్రవర్తించాడు. అటువంటి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు ఒక ధనవంతుడు. ధనం ఉన్నప్పటికీ కూడా, దాసదాసీలు ఉన్నప్పటికీ కూడా, మరి పొలములు ఉన్నప్పటికీ కూడా, అన్ని ఉన్నప్పటికీ కూడా ప్రవర్తనలో మార్పు లేదు, మాటలో మార్పు లేదు, నడవడికలో మార్పు లేదు. ఆయన మాటలో ఏమాత్రమును కూడా మార్పు లేనటువంటి వాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ కోణన చూడు యోబులో, ఏ కోణన మీరు చూడండి యోబులో, ఆయన మంచి ప్రవర్తన కలిగిన వాడు. ఆయన చనిపోయేంత వరకు ప్రవర్తనలు మాత్రం తప్పలేదు. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అటువంటి జీవితం మనం జీవించగలుగుతున్నామా? అటువంటి మంచి ప్రవర్తన మన జీవితాల్లో ఉందా? ఎందుకు మేలును అనుభవించలేకపోతున్నాం? బహుశా మన ప్రవర్తన సరిగా లేదేమో. మనము దేవునిలో, లేదా సమాజంలో, లేదా సంఘములో, లేదా గ్రామంలో, లేదా మనం ఉంటున్న స్థలంలో మన ప్రవర్తన సరైనది కాదేమో. మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి, పరిశీలించేద్దాం, పరీక్ష చేసుకున్న. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈయన లాంటి మనుషుడు భూమి మీద ఎవడు లేడు. బహుశా నన్ను చూసి అనొచ్చు, ఈయన లాంటి చెడ్డ ప్రవర్తన కలిగిన వాడు ఎవడో లేడేమో. దాని రివర్స్లో చెప్పండి, ఇటువంటి చెడ్డ ప్రవర్తన కలిగిన ప్రసంగి ఎవడు లేడు భూమి మీద అనలేదు యోబు గురించి. మంచి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుకుందాం చూడండి. ఆయన సామెతల కింద 28వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అంటాడు, యథార్థవంతులనంట ఆయన రక్షించును అన్న మాట రాయబడి ఉంది. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడతాడు. దేవుడికి స్తోత్రం. ఏమా ఏం చేస్తాడంట? యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. ఎక్కడి నుండి రక్షిస్తాడు? ప్రతి విధమైన అపాయములో నుండి రక్షిస్తాడు, ప్రతి విధమైన శాపములో నుండి రక్షిస్తాడు, ప్రతి విధమైన శత్రు పన్నాగముల నుండి రక్షిస్తాడు. నీకు అపాయము, నీకు ప్రమాదము లేదా పొంచున్న ప్రతి సమస్యలో నుండి రక్షిస్తాడు ఆయన. ఎవరినో తెలుసా? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు. ప్రవర్తనలో ఫెయిల్యూర్ అయిపోతున్నామేమో, ప్రవర్తనలో ఫెయిల్యూర్ అయిపోతున్నామేమో, రిజెక్ట్ చేస్తున్నాడేమో దేవుడు. ఏదైనా చేసాడు, అందుకు చెప్పాను కదా, ఏదైనా చేయాలంటే, ఏదైనా మేలు పొందాలంటే దేవుని దగ్గర మన లిస్ట్ వెళ్ళిన తర్వాత చూస్తాడు, అప్లికేషన్ అంతా చూస్తాడు. దీన్ని ఫిలప్ చేయి, నీ ప్రవర్తన సరిగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీ మేలుకు అర్హుడము, మేలుకు కారకుడము, దాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటావు. యథార్థవంతులను ఆయన రక్షిస్తాడు, రక్షించేటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు ప్రియా దేవుని యోబు గ్రంథంలో అంటాడు, నేను యథార్థముగా ప్రవర్తిస్తూ ఉన్నానయ్యా, నాకు మేలు చేయి, నన్ను విడిచిపెట్టదు, నాకు న్యాయము చేయి, నేను యథార్థ ప్రవర్తన కలిగి నీ మార్గంలో నడుస్తున్నానయ్య అంటాడు దావీదు భక్తుడు 26వ అధ్యాయం 1వ వచనంలో. మంచి ప్రవర్తన కలిగి నేను నడుస్తూ ఉన్నాను. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. మేలు చేసే విషయం వెనకం చేయడండి ఆయన. ఆయన నీ జీవితంలో మేలు చేయాలంటే, యోబులని ఆశీర్వదించాలంటే,
యోబులా నీవు అన్ని విధాల అంచెలంచెలుగా ఎదగాలంటే మంచి ప్రవర్తన. మన ప్రవర్తన చూస్తాడు ఆయన, మన ప్రవర్తనను గమనిస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలను ఆలోచించేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి ప్రవర్తన. ఎవరు మంచి ప్రవర్తన కలిగిన వారు? యోబు భక్తుడు. మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వారు ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరు అతిథులు పరలోకానికి? ఎవరు పరలోకానికి వారసులు? ఎవరు పరలోకానికి వెళ్తారు? ఆలోచన చేస్తే ఇక్కడ అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మంచి స్థానాన్ని పొందుకున్నాడు యోబు భక్తుడు. మంచి స్థానములో మంచి పేరును మంచి భాగ్యాన్ని యోబు భక్తుడు పొందుకున్నాడు. మనకుందా అటువంటి సాక్ష్యం, అటువంటి ప్రవర్తన, అటువంటి మంచి ప్రవర్తన? ఆలోచించండి. అతిథిగా ఉండదగిన వారెవరు? పరలోకానికి అతిథులు ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారే, యథార్థమైన జీవితాన్ని జీవించేటువంటి వారే కుటుంబంలో ఉండగలుగుతున్న యథార్థత, యథార్థమైన భక్తి, యథార్థమైన నడవడిక. యథార్థత విషయంలో కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి. యథార్థత విషయంలో సంఘ పిల్లలుగా ఫెయిల్ అయిపోతున్నాం. ప్రవర్తనలో ఫెయిల్ అయిపోతున్నాం. ఈ ప్రవర్తన చాలా డేంజర్కరమైనది కదా. ప్రవర్తన అందరున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ప్రవర్తన ఎవరు లేనప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందరున్నప్పుడు అదే ప్రవర్తన, ఎవరు లేనప్పుడు కూడా అదే ప్రవర్తన. అలా ఉన్నప్పుడే నీ పరలోకానికి అతిథిగా ఉండగలుగుతావు. నీ గుడారములో ఆయన మన కొరకు నిర్మించబడిన ఆ ఇంటిలో అతిథులెవరు? యథార్థంగా ప్రవర్తించువాడే, యథార్థమైన మరి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నాకు చాలా సంతోషం వేసింది ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు. నిజమే, నాలో అటువంటి ప్రవర్తన జీవితం ఉందా? నాలో అటువంటి మంచి ప్రవర్తన ఉందా? నేను అలా ప్రవర్తించగలుగుతున్నానా? నా ప్రవర్తన దేవునికి అంగీకారముగా ఉందా? లేకపోతే నా ప్రవర్తన చూసి దేవుడు చింతిస్తున్నాడా? కొంతమంది బైబిల్ గ్రంథంలో వారి ప్రవర్తన చూసి దేవుడు మరి రోధించాడు. చెడ్డ ప్రవర్తన కలిగిన ఆ లిస్టు చాలా పెద్ద లిస్టు. చెడ్డ ప్రవర్తన కలిగిన వారు, దుష్ట ప్రవర్తన కలిగిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. ఇలాంటి మనిషి భూమి మీద లేడు. ఎందుకయ్యా లేడంటే ఆయన లాంటి ప్రవర్తన కలిగిన వారు లేరు. మంచి ప్రవర్తన. ఇక రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథంలో వచ్చేయండి, 1వ అధ్యాయం 8వ వచనం. అందుట్లోనే 4 విషయాల్లో దేవుడు పొందుపరిచి ఉన్నాడు. అదుడు యథార్థవర్తనుడును. రెండవదిగా ఎటువంటి వాడంట? న్యాయవంతుడు, న్యాయముగా మాట్లాడేవాడు, పక్షపాతం లేనటువంటి వాడు. మనలో ఏముంటుంది? పక్షపాతం ఉంటుంది కదా. మనకు అనుకూలంగా ఉన్న వారికి అనుకూలంగా మాట్లాడతాం, మనకు అనుకూలంగా లేకపోతే మనకు అనుకూలంగా మాట్లాడడం. మనలో పక్షపాతాన్ని చూపిస్తాం. కానీ ఈ యోబు న్యాయవంతుడు. నీకు న్యాయం జరగాలా? అరే యోబు ఉన్నాడు రా, యోబు గారు ఉన్నారు. యోబు గారి దగ్గరికి వెళ్తే మన జీవితానికి న్యాయం జరుగుతుంది. ఈ గ్రామంలో మనకు అన్యాయం జరుగుతుంది, లేదా మన కుటుంబంలోనే మనకు అన్యాయం జరుగుతుంది. యోబు దగ్గరికి వెళ్దాం, ఆయన న్యాయం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు న్యాయం జరగాలంటే యేసయ్య దగ్గరికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. ఆయనే న్యాయవంతుడు, ఆయనే న్యాయము చేయగలిగిన దేవుడు.
ఈ లోకంలో మనుషులంగా మనకి ఎవరికి న్యాయం చేయలేరు. మనం ఎవరికి న్యాయం చేయలేం. న్యాయం చేస్తామంటాం కానీ అంత అన్యాయమే. అన్యాయమైన లోకములో, పాడు లోకములో మనం జీవిస్తున్నాం. అంత అన్యాయమే. యోబు న్యాయము కలిగినటువంటి వాడు. యోబు నమ్మకస్తుడు. యోబు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. మనకున్నటువంటి ప్రవర్తన, మనమున్నటువంటి న్యాయవంతులుగా, నమ్మకస్తులుగా, పక్షపాతము లేని వ్యక్తులుగా, వ్యక్తిత్వాలు మరి మనుషులను మరి అటువంటి ఆ పక్షపాతము చూపించే వ్యక్తిత్వం మనలో ఉందేమో. యోబులు అటువంటిది ఏమీ లేదు. నాకు అనిపించింది ఈ ప్రవర్తన విషయంలోనూ, ఈ న్యాయం విషయంలోనూ యేసయ్యలో ఉన్న లక్షణాలు యోబు భక్తుల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అది నిజమైన భక్తుడు ఎవరై అంటే యోబు. అందుకని తండ్రి లక్షణాలన్నీ కూడా యోబులో ఉన్నాయి. ఇప్పుడు యోబులో ఉన్న, యేసయ్యలో ఉన్న లక్షణాలు యోబులో ఉన్నాయి. యోబులో ఉన్న లక్షణాలు నీలో నాలో ఉండాలి. ఏ లక్షణం ఉండాలి? యథార్థమైన ప్రవర్తన ఉండాలి. రెండవదిగా న్యాయవంతుడయ్యా. ఈయన న్యాయం కలిగింది. ఈయన ఏ పని చేసినా న్యాయం చేస్తాడు. లేకపోతే ఏ పని అప్పగించినా ఈయన అన్యాయమే చేస్తాడు. ఏ పని అప్పగించినా ఈయన పాడు చేస్తాడు అన్న స్థితిలో మనం ఉండకూడదు. గర్వం అనేది యోబులో లేదు. అహంకారం అనేది యోబులో లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 7 కుమారులు, 3 కుమార్తెలు, దాసదాసీలు, ఆస్తులు, పొలాలు కలిగినటువంటి వాడు న్యాయవంతుడు. న్యాయముగా నడిచినటువంటి వాడు. అటువంటి న్యాయమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? న్యాయవంతులుగా ఉండగలుగుతున్నామా? ఏదో ఒక చోట తప్పటడుగు వేస్తూనే ఉంటాం. ఏదో ఒక చోట అన్యాయం పాలైపోతుంటాం. అయ్యా మా జీవితం అన్యాయం అయిపోయింది, యేసయ్య మా జీవితం అన్యాయం అయిపోయిందయ్యా, మాకు న్యాయం జరగట్లేదు. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఖచ్చితంగా న్యాయం చేయగలిగినటువంటి వాడు, న్యాయవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటే అద్భుతమైన తీర్పు చెప్పగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు అన్యాయమైపోయినటువంటి చాలామంది కుటుంబాలు ఉన్నాయి. అన్యాయమైపోయినటువంటి చాలామంది ప్రజలు ఉన్నారు. చాలామంది వ్యక్తులు ఉన్నారు. అన్యాయం జరిగిపోయిందని, నాకు అన్యాయం జరిగిపోయింది విలపించే దానికంటే యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వు న్యాయవంతుడవయ్యా, ఈ న్యాయాలను నమ్ముకున్నావు, ఈ న్యాయాలు తప్పు మార్గాన్ని పట్టుకున్నాయి, తప్పు మార్గాన్ని అనుసరించి నడుస్తా ఉన్నాయి, నీ ఒక్కడే న్యాయము చేయగలిగిన దేవుడమని విశ్వసించి నీ దగ్గరకు వచ్చానయ్యా, నాకు న్యాయం చేయండి అని మొరపెట్టండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో న్యాయం చేస్తాడు. ఇక మూడోదిగా మనం చూస్తే యోబులో ఉన్నటువంటి లక్షణము, చదువు, దేవుని యందు భయభక్తులు కలిగి, చాలు. మూడవదిగా ఈయన లాంటి మనుషుడు ఎవరు లేరని ఎందుకు చెప్పాడంటే, మూడవదిగా ఆయన దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు కలిగి ఉన్నాడు. భయమును భక్తి ఈ రెండు కలిగి ఉన్నాడు. దేవుడంటే భయం, రెండవదిగా దేవుడంటే భయం. మనిషికి ఒకటే ఉంది, భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. రెండు ఉండాలా. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇప్పుడు తాగినోడు కూడా రోడ్డు పక్కన పడిపోయినోడు కూడా భక్తి ఉంటుంది కదా. ఆడు కూడా ఏదైనా గుడిని చూసినప్పుడు చంపలు వాయించుకుంటూ ఉంటాడు. ఒకడు ఓపిక లేకపోయినా ఇలా చూసి ఊగుతూనే ఆ చోడు కళ్ళు మూసుకుని ఇలాగ అంటున్నాడు. అప్పుడు అనిపించింది నాకు, వీడికి భక్తి ఉంది కానీ వీడికి భయం ఉంటే ఏం చేయడు? తప్పు చేయడు. కనుక భక్తి అనేది ఉంది. దేవునికి స్తోత్రం. కనుక రెండు ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. అటువంటి భయభక్తులు కలిగి నడిచినటువంటి వాడు తన కుమారుల గురించి అరుణోదయాన్ని లేచి దేవుడికి మొరపెట్టేవాడు, దేవుడికి మరి దహన బలులు అర్పించేటువంటి వాడు యోబు. ఎందుకు తెలుసా? నేను ఎలాగ భయభక్తులు కలిగి నడుస్తున్నాను, దేవుడు ఏంటటువంటి భయం ఉందో, ఎటువంటి భక్తి ఉందో, నా కుమారులు కూడా అదే భయభక్తుల్లో నడవాలి, నా కుమారులు కూడా అదే మరి ప్రవర్తన కలిగి నడవాలి, నా కుమారులు కూడా అదే న్యాయవంతులుగా ఉండాలని ఆశపడ్డాడు, విశ్వసించాడు, నిరీక్షించాడు యోబు. అరుణోదయం ప్రతిరోజు లేచి ఎంత భక్తితో చూడండి, తన కుమారులు తమ హృదయములో దేవుని దూషించి పాపము చేస్తారేమో అని, అయ్యా వీరు పాపం చేయకూడదయ్యా,
వీరు నిన్ను దూషించకూడదయ్యా, అయ్యా వీరు నీ నుండి దూరం కాకూడదని ఆయన ప్రతిరోజు మొరపెట్టేవాడు. అటువంటి మొరపెట్టే జీవితం మనలో ఉందా? అరుణోదయం లేచి మన కుటుంబ జీవితం, మన బిడ్డల గురించి మొరపెడుతున్నామా? అది ఇక్కడ మీ పిల్లలను గూర్చి ఈ మొదటి జామునే లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ పిల్లల క్షేమము కొరకు రోధించమని దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తూ ఉంది. చూసారు, ఆయన భయభక్తులు కలిగినటువంటి వాడు, భయభక్తులు కలిగి నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయములో 27వ వచనంలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. అసలు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. అది భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందండి? దీర్ఘాయువు కలుగుతుంది నీకు. భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందండి? నువ్వు ధన్యుడవు. కీర్తన 108వ అధ్యాయంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులను రాయబడి ఉంది. నువ్వు ధన్యుడవు. అద్భుతమైనటువంటి మరి ఆఫర్స్ అక్కడ ఇచ్చాడు దేవుడు. అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఆ గ్రంథం ఆ అధ్యాయంలో ఇచ్చాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నీకు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. దీర్ఘాయువు, నిండు నూరేళ్ళు, ముసలితనమందును వారు చిగురు వేయుదురు అని రాయబడి ఉంది. వారు ఖర్జూరపు వృక్షము వలె మమ్ము వేయుదురు. వారు నిత్యమును కూడా మరి వర్ధిల్లుతూనే ఉంటారు దీర్ఘాయువుతో. యథార్థమైనటువంటి మరి దేవుని భయభక్తులు కలిగి నడిస్తే దీర్ఘాయువు మనం పొందుకుంటాం. యోబు జీవితాన్ని మనము చూస్తాం. అందుకని యోబు అటువంటి భయభక్తులు కలిగి, భయం ఉంది, భక్తి ఉంది. అందుకని అన్నీ ఉన్నాయి, అన్నీ పోయినాయి. అన్నీ ఉన్నప్పుడు అలా ఉన్నాడు, అన్నీ పోయినప్పుడు కూడా అలాగే. దేవుని మాత్రం దూషించలేదు సుమా. సమృద్ధిలో ఉన్నప్పుడు ఎలాగున్నాడు, సమృద్ధి అంతా పోయినప్పుడు కూడా అదే భయభక్తులు. ఏసీ రూమ్లో కూర్చొని మంచి అన్నపానములు పుచ్చుకుంటున్నప్పుడు కూడా అదే భయభక్తులు. రోడ్డు మీద ధూళి దుమ్ము మరి ఒళ్ళంతా పూసుకొని, నెత్తి మీద పూసుకొని, ఒళ్ళంతా గాయాలు, చీము కారుతూ ఉంటే, కుక్కలు వచ్చి నాకుతూ ఉంటే అదే భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవ్వ, అటువంటి భయభక్తులు మనకు ఉంటుందా? అటువంటి భక్తి ఉంటుందా మనలో? అటువంటి భక్తులు కనిపిస్తారు ఈ రోజుల్లో. అన్ని ఉన్నప్పటికీ కాదండి, భక్తి ఏమీ లేని పరిస్థితుల్లో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. యోబు భార్య వచ్చింది, అయ్యా ఎందుకయ్యా దేవుడు 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 కిర్రముర్ర అంటావు, వదిలే. పిచ్చిదానా, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని దేవునికే మహిమ కలుగునుగా అన్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. ఉందా అటువంటి భక్తి మనలో? ఉందా అటువంటి భయము భక్తి? నడవగలుగుతున్నామా? యోబు 140 సంవత్సరాలు బ్రతికి దేవుని దృష్టిలో మంచి స్థానాన్ని, ప్రజల దృష్టిలో మంచి స్థానాన్ని పొందుకున్నాడు. ఈ రోజున మనకు ఒక మార్గదర్శకుడిగా ఉన్నాడు. మనకుంది అటువంటి భయభక్తులు జీవితం. యెహోవాయందు భయభక్తులు కలిగి నడిచినటువంటి వాడు. దేవుడంటే ఎంత భయమో, దేవుడంటే ఎంత భక్తో, ఎంత శ్రద్ధ కలిగినటువంటి వాడో. దేవుడి 4 లక్షణాలు చూసి అందుకన్నాడు, ఈయన లాంటి వాడు భూమి మీద లేడయ్యా. ఈయన లాంటి మనిషి, అసలు మనుషులు అన్నటువంటి వారు నేను సృష్టించిన మనుషులలో ఎవరు లేరు. అందరూ కూడా దోచుకునేవారు, అందరూ కూడా దొంగలు, అందరూ కూడా పాపిష్టి వారే. మేలు చేయవారు ఎవరైనా కలరేమోనని దేవుడు పరలోకం నుండి ఆశతో వెతుకుతా ఉన్నాడంటండి. ఎవరైనా ఉంటారేమోనని. యోబు లాంటి వ్యక్తి కనిపిస్తాడేమోనని. యోబు లాంటి 4 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా కనబడతారేమోనని. యోబు లాంటి భక్తి కలిగినటువంటి వారు ఎవరైనా కలరేమో దేవుడు ఆశతో చూస్తున్నాడండి. చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో ఓ చక్కని మాట రాయబడి ఉంది. 26వ వచనం, 14 భక్తులు కలిగి ఉండుట ఏం పుట్టేస్తుందంట? ఏం కలిగి ఉంటే? భయము భక్తి ఉంటే బహుధైర్యంగా ఉంటావు. ఎప్పుడు తెలుసా? నీకు కష్టం వచ్చినా ఎలా ఉంటావంట? ధైర్యంగా ఉంటావు.
అవమానాలు వచ్చినా ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు. నిందలు వచ్చినా ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు. నీ మీదకి తుఫాను వలె శోధనలు నిన్ను అలుముకున్నా నీవెలా ఉంటావు? ధైర్యం. ఎందుకు తెలుసా? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచువారికి మరి బహుధైర్యం పుట్టిస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యవంతులుగా మనం జీవించగలుగుతాం, ఉండగలుగుతాం. స్తోత్రం. హల్లెలూయా. ఏం కలుగుతుందంటే మనకి బహుధైర్యం. ఉందా ధైర్యం? శోధనలు నిలబడే ధైర్యం ఉందా? కష్టాల్లో నిలబడే ధైర్యం ఉందా? యోబు నిలబడ్డాడు. భయంకరమైన శోధన నిలబడ్డాడు. అందుకే నీ మాట యోబు గ్రంథం రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం. ఒక్క రోజులో 7,000 గొర్రెలు చచ్చిపోయి, ఒక్క రోజులో 3,000 ఒంట్లు చచ్చిపోయి, ఒక్క రోజులో 500 జతల ఎడ్లు చచ్చిపోయి, ఒక్క రోజులో సర్వము తుడుచుకుని పోయింది. సునామీ వచ్చి కొట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది? సర్వసాధారణంగా మనిషికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు ఒకేసారి ఇవన్నీ పోతే మనిషి బ్రతుకుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. కింద నాకు ఈ బ్రతుకొద్దని, నా పొరువంతా పోయింది, నా బ్రతుకంతా మరి స్పాయిల్ అయిపోయింది, ఇక నేనెందుకు బతకాలి? నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేనెందుకు బతకాలి? నా ఆస్తులన్నీ పోయినాయి, నేనెందుకు బ్రతకాలి? ఈ ఊజు దేశంలోనే మంచి పేరు కలిగిన వాడిని నేనెందుకు బతకాలి? నేను సావాలి, సావే శరణ్యమని అనేక మంది ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ రోజున అలా ఆ మార్గాన్ని ఎంచుకొని చచ్చిపోయిన వారు ఎంతమంది లేరు? మనడిదని ఒక సోదరుడు అంటున్నాడు, ఒక సోదరి భార్య భర్తలు అంటున్నారు, అయ్యా వ్యవసాయం చేసాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, కానీ అన్ని అప్పులైపోయినాయి, మాట్లాడ్డా నా నోటిలో మాట రావట్లేదయ్యా, ఏం చేయాలో తెలియని పరిస్థితి అయ్యా. నా భర్త అన్నాడు, నీవు నేను పిల్లలందరం కలిసి మందు దగ్గర చచ్చిపోదాం. ఎందుకు? ఫలితం లేదు. కష్టపడ్డాం, ఎండకి ఎండాము, వర్షానికి తడిసాము, చలికి వణికిపోయాము, రాత్రనక పగలనక పొలములకు పడి కష్టపడ్డాము, ఏదైనా మిగులుతుందేమో, ఏమీ మిగలేదమ్మా. ఏమిటి బాధ? ఏమిటి కష్టం? చచ్చిపోదాం. సావే శరణ్యమా? సావే శరణ్యమా? ప్రియా దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పడం జరిగింది, ఏ భయపడొద్దు, దేవుడు నమ్మదగిన దేవుడు, ధైర్యంగా ఉండండి, కృంగిపోవద్దు, ఆధారపడొద్దు, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంచండి, దేవుడు కార్యం చేస్తాడు. ఇటువంటి తప్పుడు ఆలోచన మీరు పెట్టుకోవద్దు. చచ్చిపోయి ఓడిపోవడానికంటే బ్రతికుండి మనము గెలవాలి. దేవునికి స్తోత్రం. యోబు అన్ని ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, అన్ని పోయినప్పుడు కూడా అలా నిలబడ్డాడు, బ్రతికుండి గెలిచాడు యోబు. నా దేవుడు ఎవరు? ఏంటి గెలిపించే దేవుడు? అప్పుల పాలైపోయావా? నీకున్న పరువు పోయిందా? నీకున్న ఆస్తులు పోయాయా? నీకున్న ఉద్యోగం పోయిందా? నిలబడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడంటే భయము భక్తి కలిగి నడువైన మార్గంలో యోబల నడిచాడు, యోబల జీవించాడు. అందుకనే ఆ ఊజు దేశంలో కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదముతో యోబును నింపాడు. దేవుడికి స్తోత్రం. నీవు నేను కనుక అదే భయభక్తులు కలిగి ఉంటే కోల్పోయిన వాటిన్నిటిని కూడా దేవుడు మరలా తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. అన్నీ పోయినాయి, భార్య తిట్టింది, ఆ ప్రాణ స్నేహితులు కూడా దూరంగా నిలబడి మాట్లాడుతున్నారు. అంత దూరంలో ఉండి, అరే యోబు మేము దగ్గర రాలేంరా, కొంపు కొడుతున్నావురా, దయచేసి ఏమనుకోవద్దు, మేము రాలేము నీ దగ్గరికి. ఎందుకయ్యా? ఒళ్ళంతా చీముకారుతా ఉంది, ఒళ్ళంతా గాయాలు, కొంపు కొడుతూ ఉన్నాడు యోబు. భక్తిలో మార్పు లేదు, భయములో మార్పు లేదు. ఏ భయమో? మనుషుల భయం కాదు. ఎవరి మీద భక్తి? మనుషుల మీద కాదు భక్తి, దేవుని మీద భక్తి, దేవుని మీద భయం కలిగినటువంటి వాడు. ఉందా అటువంటి భయభక్తులు? ఉందా అటువంటి భక్తి? జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. అటువంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులుగా మనం ఉండాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు.
యథార్థవంతులకు అని భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు, భయభక్తులు కలిగి ఉంటే మరి అన్నట్టు బహుధైర్యము ధైర్యవంతులుగా ఉంటాం. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. మనుషులు కష్టాలు ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకా బాధపెట్టడానికి చూస్తారు, ఇంకా మన కన్నీటిని రెట్టింపు చేయాలని చూస్తారు. అటువంటి సమయంలో దేవుని తట్టు నువ్వు చూస్తే నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. కింద వచ్చిన కూడా అంటాడు, చదువు 27 వచనం, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. దేవునికి స్తోత్రం. జీవింపచేస్తాడు ఆయన, జీవపు ఊట. ఇప్పుడు ఈ ఊట అనేది ఏం చేస్తా, అస్మానం ఊరతని ఉంటుంది భూమి మీద నుండి, జీవపు ఊట. అటువంటి ఉబికేటటువంటి నీటిగా ఉబికేటటువంటి ప్రవాహం వలె, నీటి ఊట వలె దీన్ని చేస్తానంటున్నాడు. ఎప్పుడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. అటువంటి భయభక్తులు మనం కలిగి నడుద్దాం. ఎటువంటి పరిస్థితులు భక్తిని ఖరాబు చేసుకోవద్దు, ఎటువంటి పరిస్థితులు భక్తిని మరి తారుమారు చేయొద్దు. భక్తిని కాపాడుకుందాం, భక్తిలో పడిపోవద్దు. భక్తిలో నిలబడండి. యోబు నిలబడ్డాడు, కష్టాల్లో నిలబడ్డాడు కనుక రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలా నిలబడే శక్తిని కావాలంటే, నిలబడే ఓపికని కావాలంటే, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎన్నో మన మీదకు వస్తాయి. వచ్చినప్పుడు తట్టుకునే శక్తి దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే నీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ఏమన్నాడు? నువ్వు సంతోషించమన్నాడు. నిన్ను దూషించి, నిన్ను హింసించి, నీ మీద చెడ్డ మాట పలుకున్నప్పుడు నువ్వే భయపడొద్దు, నిలబడు. నా యందు భయభక్తులు కలిగి జీవించు, నేను జీవితంలో గొప్ప కార్యం చేస్తాను. రైట్, 3 విషయాలు చెప్పాను. మొదటిగా యోబు ఎలాంటి వాడంట? యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. రెండవదిగా న్యాయవంతుడు. మూడవదిగా భయభక్తులు కలిగిన వాడు. నాలుగవదిగా మనము చూస్తే చెడుతనమును విసర్జించినవాడు. ఏం విసర్జించాడంట? చెడుతనం. అసలు చెడు అనే పదానికి తన దగ్గర తావేలేదు. చెడుతనాన్ని విసర్జించిన వాడు. అసలు చెడు పనులు చేసినటువంటి వ్యక్తి కాదు యోబు. అటువంటి వ్యక్తిత్వమే కాదు అయింది. ఏది చెడు నడత, ఏది చెడ్డ పని, ఏం విసర్జించాలి మనము? విసర్జించుట అంటే ఏం చేయాలి? దాన్ని పాడేసిందని మరలా తీసుకురాం కదా, తీసుకొస్తామా? విసర్జించుట అంటే పాడేసిన దాన్ని మరలా తీసుకో. విసిరి పాడేశారంటే పాడేయడం. దానివైపు మనం చూడడం, ఇంకా దాని గురించి ఇంకా వివరించదలుచుకోలేదు. విసర్జించాడు, చెడుతనమును విసర్జించాడు. మనం విసర్జించాల్సినవి చాలా ఉన్నాయి. ఏం విసర్జించాలి? మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదవాల. బెన్హేము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతోనూ సోదెగాండ్రలతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఏం నడత నడిచాడంట? చెడు నడవడిక నడిచాడు. ఎవరయ్యా? మనషే తండ్రి మంచి నడవడిక కలిగిన వాడు. మనషే తండ్రి యథార్థము కలిగిన వాడు.
మనషే తండ్రి మంచి భయభక్తులు కలిగిన వాడు, కానీ తండ్రి బుద్ధులు రాలేదు ఈ మనషేకి. యెహోవా దృష్టికి చెడు నడక నడిచాడు, చెడు పని చేశాడు, చెడ్డ పని చేశాడు. ఓ రాజుగా రాజరికంలో ఉన్నటువంటి ఈయన దేవునికి కోపం పుట్టించాడు చెడు పనులు చేసి. ఏం పని చేశాడంట? బెన్హయీము లోయలో తన కుమారులను ఏం చేశాడంట? అగ్నిగుండములో దాటించి, అగ్నిగుండాన్ని దాటించి. రెండవదిగా ఏం చేశాడంట? ముహూర్తములను విచారించుచు. జాగ్రత్తగా ఆలోచన. మన ముహూర్తాలు చూడొచ్చా? ఏమా చూడండి, ఏమాదో అన్నట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడి ఉంది? ముహూర్తములను విచారించుచు, సోదెగాండతో మాంత్రికులతో సాంగత్యము చేయుచు దేవుడికి బహుకోపం పుట్టించాడు. అటువంటి పనులు మనం చేయం. ఒకవేళ అలా చేసావా? ఒకవేళ సోదిగాల దగ్గరికి వెళ్ళావా? ఒకవేళ ముహూర్తాలు విచారిస్తున్నామా? ఒకవేళ మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నామా? ఒకవేళ సోది చెప్పించుకుంటున్నామా? ఇలా వెళితే నీవు దేవుని ఎడల చెడు నడవడిక కలిగిన వాడివి. జాగ్రత్త. నువ్వు దేవునికి కోపం పుట్టిస్తున్నావు. ఏది చేస్తే దేవునికి కోపం వస్తుందో ఈ దినవృత్తాంతాల గ్రంథములో ఈ 33వ వచనములో ఇమీడియట్లీగా రియాక్షన్ వస్తుంది దేవుని దగ్గరలో నుండి. దేవునికి కోపం పుట్టించాడు మనిషి, బహు కోపం పుట్టించాడంట. వీడిని తీసుకొచ్చి 12 ఏళ్ళకి రాజరికంలో కూర్చోబెడితే తండ్రిలో మంచి పరిపాలన చేస్తాడంటే, తండ్రిలో నడుస్తాడంటే, వీడు నాకు వ్యతిరేకమైన పనులు చేస్తాడని దేవునికి బహు కోపం. వీడిని నెట్టిపాడేయాల, రాజరికంలో తీసిపాడాలని దేవుడు ఆలోచన పొందాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. కన్నీరు కాచడయ్యా, నేను తప్పు చేస్తానయ్యా, నేను మన్నించునైనా, ఇక ఎప్పుడు ఇటువంటి పనులు చేయనయ్యా ప్రాధేయపడ్డాడు. కన్నీటితో దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. దేవుడు మనస్సు ప్రార్థన దేవుడు ఆలకించాడు. చెప్పండి, ఈ యోబు ఈ ఎటువంటి ఏం విసర్జించాడంట? చెడుతనమును విసర్జించాడు. కనుక మనము చెడును మనం విసర్జించాలి, చెడును మనం విడిచిపెట్టాలి. చెడు దగ్గరికి మనం వెళ్ళకూడదు, అసహ్యమైన వాటి దగ్గర మనం వెళ్ళకూడదు, వద్దు అన్న మనం చేయకూడదు. వాటి విడిచిపెట్టాలి, వాటికి దూరంగా ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు యోబు ద్వారా మనకు ఒక పాఠాన్ని తెలియపరుస్తున్నాడు. యోబు ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయా? ఒకవేళ ఇవి మనలో ఉంటే నువ్వు కూడా యోబు స్థానంలో ఉంటావు. యోబులా మంచి స్థానాన్ని పొందుకుంటావు. యోబు లాంటి మనుషుడు భూమి మీద ఎవడు లేడు. మా ఊర్లో ఒక ఆయన అంటున్నాడు, ఒరే అలాంటోడు ఏ ఊర్లో ఉన్నాడు రాయు, అంతడు దుర్మార్గుడు రావాడు. తాడి చెట్లో కొల్లెత్తుందని తెలిసిందా రాత్రి మాయం చేసేస్తాడు, అంతడు మాయగాడు రావాడు. అలాంటోడు ఏ ఊరిలో ఉండడు. మనం అటువంటి సాక్ష్యాలు పొందుకుంటాం. అసలు దేవుని దగ్గర అటువంటి మంచి పేరు పొందుకున్నామా? ఒక ఊర్లో ఒక ఆమె అంటుంది, ఆమె తేలండి అంది. ఏంటంట? తేలంట. ఆమె తేలు ఎందుకండి? ఆమె కుడతా తిరుగుతూ ఉంటుందండి. ఆమె ఎక్కడికి వెళ్ళిందా అక్కడ బాధే, ఆమె మాటలు బాధే, ఆమె జీవితం బాధే. ఈ ఇంటికి వెళ్ళి వచ్చిందా ఆ రోజు సాయంత్రం కల్లా ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు కలిసి దెబ్బలాడుకోవాల్సిందే. అది మన సాక్ష్యం, అది మన ప్రవర్తన, అది మనలో ఉన్న న్యాయం, అది మనలో ఉన్న భక్తి, అది మనలో ఉన్న చెడుతనం. విడిచిపెట్టామా? చెడు పనులు చేయడం విడిచిపెట్టామా? చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టామా? పాపిష్టి కార్యాలు విడిచిపెట్టామా? పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టామా? మనుషులకి తెలియడం లేదని, మనుషులు చూడడం లేదని ఎన్నో పాపిష్టి పనులు చేస్తాం, చెడు పనులు చేస్తూ ఉంటాం. అవి అంటాడు, అయ్యా నీకు కనబడకుండా నేను ఎక్కడ దాగగలను, ఎక్కడికి నేను వెళ్ళగలను? నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు అక్కడ ఉన్నావయ్యా, నువ్వు కను దృష్టితో నన్ను చూస్తూ ఉన్నావు. చెడును విడిచిపెట్టే పిల్లలుగా, చెడును మనము విసర్జించే పిల్లలుగా విడిచి పాడేయాలంటే తీసి పాడేయాలి. దాని వెంక మనం చూడం. కానీ దేవుని పిల్లలు మనం ఏదైతే పాడేసామో దాని దగ్గర మరలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం. యోబు జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి, యోబు జీవితాన్ని ఒకసారి అవగాహన చేసుకోండి. నిజానికి బహుశా
అటువంటి శ్రమలు, అటువంటి బాధలు, అటువంటి కష్టాలు, అటువంటి నిందలు, అటువంటి అవమానాలు ఎవరు పొంది ఉండకపోవచ్చు. అంతగా కష్టాల్లో నిలబడ్డాడు, శోధనలో నిలబడ్డాడు. సాతానుడు చంటాడు, అమ్మా నీకు అన్నీ పోయినాయి కదా, ఇంకెందుకు చచ్చిపోవచ్చు కదా, బతికుండి ఏం సాధిద్దామని, నీ పరువు పోయే, నీ ఆస్తి పోయే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పోయే, అంతా పోయే ఎందుకు నీ బ్రతుకు. సాధారణ అండు మన ఇంటి పక్కలు వచ్చి అంటారు, బెలా బతిను అనాయ్, చక్కటి పేరు మీకు, మీ పేరంతా అతడు ఇంకా ఎక్కి ఏడిపించేస్తారు కదా. ఆడప్పటికే బాధలో ఉంటే ఇంకా తవ్వుతూ ఉంటారు వెళ్ళి, ఆ బాధలు ఇంకా రేపుతూ ఉంటారు. చక్కటి పేరు అనాయనేవద్దు, మొత్తం అత్తనాయ్, బారమాడి తిన్నానాయ్, తల ఎత్తిని ఉండాలి నానాయ్. ఆడు నిజమే కాబోలు, ఇక చచ్చిపోతే బెటర్ నాడి ఈ వెళ్ళి ఆదరించాల్సినేమా, బలపరచాల్సినేమా, ఆడు చంపడానికి ప్లాన్ చేసి వస్తుంది. హల్లెలూయా. సరే ఆలోచించండి, పరిశీలించేద్దాం. ఎలా ఉంది మన వ్యక్తిత్వం, ఎలా ఉంది మన జీవితం, ఎలా ఉంది మన ప్రవర్తన మెయిన్. ఇంటిలో, సమాజంలో, కుటుంబంలో ఎక్కడున్న ప్రవర్తనని కాపాడుకుందాం, ఎక్కడున్న న్యాయవంతులుగా ఉందాం, ఎక్కడున్న భక్తిని కాపాడుకుందాం, ఎక్కడున్న చెడును విసర్జించే వ్యక్తులుగా ఉందాం. చెడుని విడిచిపెడదాం, వద్దు అన్నదాన్ని విడిచిపెడదాం. దాన్ని మనం మళ్ళీ మోసుకుని రాకూడదు, మళ్ళీ తీసుకురాకూడదు, మనం అపత్రులు కాకూడదు. యోసేపు చెడుని విడిచిపెట్టి ఏం చేశాడు, పారిపోయాడు ఐగుప్తు దేశంలో. చెడుంత దుష్కార్యం నేను చేయను నా దేవుని ఎదుట. పారిపోతున్నాం అలాగా. ఎక్కడ పారిపోతున్నాం? చెడుని విడిచిపెట్టి పారిపోతున్నాం? లేదు, చెడు దగ్గరికి మనం పారిపోతున్నామేమో, చెడు దగ్గరికి మనం వెళ్తున్నామేమో. ఆలోచించేయండి, పరిశీలించేద్దాం, బ్రతుకులు మార్చుకుందాం. ఇటువంటి 4 లక్షణాలు కలిగి మనం జీవిద్దాం. యేసయ్యకి మనము ఇష్టలుగా ఉందాం. ఈ లక్షణాలు నీలో ఉంటే దేవుడికి నీవు ఇష్టడువే. దేవుడికి నిన్ను అంటాడు, నీ పేరు పెట్టి అంటాడు, భూమి మీద నీలాంటి వాడు లేడురా. అరే భూమి మీద నీలాంటి వ్యక్తి లేడు. అందుకనే ఇస్కరియోతు యోధాను గురించి యేసుప్రభు అంటే, ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండు అంటాడు. ఎందుకు పుట్టకుండా ఉంటే బాగుండు? సాక్షాత్తు దేవుణ్ణి, యేసుప్రభు వారిని, యేసుప్రభు శిష్యులలో ఉన్నటువంటి వాడు, శిష్యరికములు ఉన్నటువంటి వాడు, అపోస్తలులలో ఉన్నటువంటి వాడు, దేవుడి కార్యాలు చూసిన వాడు, దేవుడి బోధ విన్నటువంటి వాడు యేసుప్రభుని ఏం చేశాడంట? అమ్మివేశాడు. 30 వెండి నాణాలకు అమ్మేశాడు కదా. ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే మంచిది, ఇలాంటి వాడు ఉండకుండా ఉంటే మంచిది. అది కాదు మన సాక్ష్యం. బ్రతికిన 3 దినములైనా, ఉన్న నీవు 4 రోజులైనా, ఉన్న బ్రతుకు కాలమంతా మంచి సాక్ష్యాన్ని కలిగి మనం ఉందాం. యోబు లాంటి మంచి బిరుదును, యోబు లాంటి మంచి స్థానాన్ని, మంచి సాక్ష్యాన్ని దేవుని దగ్గర మనం పొందుకుందాం. యోబు అలా జీవించాడు, నిలబడ్డాడు. నేటి తరములు ఈ రోజుల్లో అటువంటి వారు కానరారేమో. చిన్న కష్టాలు వచ్చి, చిన్న బాధలు వస్తే తప్పిపోతున్నాం. దేవుడు మనం దూషిస్తాం. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు ఇలాగే నా బతికెందుకు వెళ్ళిపోయింది, ఎలాగెందుకు అయిపోయింది? నిందించొద్దు, బాధపడొద్దు, నిలబడండి. యోబు నిలబడ్డాడు, ఎవరితోటి చూడలేదు, దేవునితోటి చూశాడు. ఆ స్థితిలో ఉండి కూడా దేవుని మొరబెడుతూనే ఉన్నాడు. నిరీక్షణ కలిగిన భక్తిని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. దేవుని తట్టి చూశాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో యోబును ఉంచాడు. రెట్టింపు ఆశీర్వాదం. 3000 ఒంటెలు ఇప్పుడు ఎన్నైపోయినాయి? 6000 ఒంటెలు అయిపోయినాయి. 7000 గొర్రెలు ఎన్నైపోయినాయి? 14,000 అయిపోయినాయి. 500 జతలెడ్లు ఇప్పుడు ఎన్నైనాయి? 1000 జతలెడ్లు అయిపోయినాయి. 1000 ఎకరాలు ఉందా? 2000 ఎకరాలు. అంత రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతకు ముందున్న ఆ పేరు కంటే రెట్టింపు పేరు దేవుడు యోబుకి ఇచ్చాడు. అదే స్థితులను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ స్థితులను ఉండాలంటే, దేవుని దగ్గర భాగ్యాన్ని పొందుకోవాలంటే ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉందాం. ఈ 4 లక్షణాలు మనం అన్వయించుకుందాం. ఈ 4 లక్షణాలు విన్న ఈ వాక్యాన్ని ఈ వారమంతా ధ్యానం చేద్దాం. నిజమే, నేను అటువంటి మంచి యథార్థమైన ప్రవర్తన ఉందా? నిజమే, నేను న్యాయంగా ఉన్నానా? నేను చేస్తున్న పని న్యాయమైందేనా? నేను నా కుటుంబంలో న్యాయంగానే ఉన్నానా? లేకపోతే నా కుటుంబానికి నేను అన్యాయం చేస్తున్నానా? లేకపోతే నా భర్తకి నేను అన్యాయం చేస్తున్నానా? లేకపోతే నా భార్యకి నేను అన్యాయం చేస్తున్నానా? లేకపోతే నా పిల్లలకి నేను అన్యాయం చేస్తున్నానా? లేకపోతే నా సంఘానికి నేను అన్యాయం చేస్తున్నానా? లేకపోతే నేను ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా? లేకపోతే ప్రభుత్వానికి అన్యాయం చేస్తున్నానా?
పరిశ్రమ చేద్దాం. మూడోది, భయభక్తులు కలిగి ఉన్నానా, చెడుతనాన్ని విడిచిపెట్టానా, పరిశ్రమ చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం, ధ్యానం చేద్దాం, ప్రార్థన చేయండి. ఒకవేళ ఈ 4 విషయాల్లో ఎక్కడైనా పడిపోయావా, ఈ 4 విషయాల్లో ఎక్కడైనా దేవుడికి కోపం పుట్టిస్తున్నావా, ఈ 4 విషయాల్లో ఎక్కడైనా నువ్వు దేవుడికి దూరం అయిపోయావా, ఈ 4 విషయాల్లో ఎక్కడైనా తప్పిపోతే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, దేవుడు నీకు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకుంటే గనక, నీ బ్రతుకుని మార్చుకుంటే గనక దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. లేచి నిలబడదాం, సమర్పణ పాట పాడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకిట్లు దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా ప్రభు మనలను నడిపించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, శక్తి కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకునైనా మీ దాసును నిలబెట్టుకొని అనేకమైనటువంటి అద్భుతమైన సందేశాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, యోబులో ఉన్నటువంటి లక్షణాలు మేము కూడా కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అటువంటి ఆ 4 లక్షణాలు, ప్రవర్తన, న్యాయవంతులుగా, భయభక్తులు కలిగి, చెడుతనమును విసర్జించే వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, విన్నటువంటి ఈ మాటలో ఈ వాక్యాన్ని ప్రభా హృదయం అనే పలక మీద రాసుకుని అనునిత్యము మేము ధ్యానం చేసుకుంటూ వాక్యానుసారంగా నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, వచ్చిన మా ప్రియబిడ్డలందరినీ పేరు పేరున ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేయండి. చేస్తున్న వ్యాపారాలు, చేస్తున్న ఉద్యోగాలు, చేస్తున్న చేతి పనిని, కూలి పనిని, వ్యవసాయాన్ని దీవించండి. ఇంకా ఉద్యోగ ప్రయత్నంలో మా బిడ్డలు ఉన్నారు, సహాయం చేయండి. సంటి బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరినీ మీరు దీవించండి. నైనా మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఫేటర్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను, సహాయం చేయండి. మరి మీ చిత్తం ఏమైనదో నైనా మీ తట్టు చూస్తూ ఉన్నాం. నువ్వు న్యాయవంతుడవు, బిడ్డ పట్ల మీరు న్యాయాన్ని జరిగించండి ప్రభా. చక్కగా మరి ప్రభా, మరి ఆనాడు బైబిల్ గ్రంథంలో కూడా మరి నాయన చిన్నవారిని కూడా అధికారంలో కూర్చోబెట్టినటువంటి దేవుడు. మరి చక్కని పరిపాలన ప్రభా తను చేయడానికి ఎక్కడున్నా నిలబడే శక్తిని తెచ్చండి. పడిపోకుండా ఎక్కడ కూడా మీ కోపాన్ని పుట్టించే బిడ్డగా ఉండక మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి. కృప చూపించండి అయినా నీకు స్తోత్రాలు. అయ్యా, మేము నీ దాసునిగా మేమంతా కలిసి ప్రార్థిస్తున్నాం. మీ ఘనమైన కార్యాన్ని మీరు జరిగించండి అయినా మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీరు ఇంతవరకు మరి ఆరాధన ప్రభ మీరే క్రమంగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా జరిగించాలి. అందులో బట్టి మీకు స్తోత్రాలు. ఎత్తబడిన కానుకలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వరదలింపచేయండి. ధన రూపంలో, దాని రూపంలో అర్పణ తీసుకొచ్చి అర్పించాలి. వాడిని పరలోకంలో లెక్కించి వారికి రావాల్సిన ప్రతి ఫలాన్ని నిండుగా మెండుగా మీరు అనుగ్రహించి వరదలింపచేయండి. అయ్యా, మరి నెక్స్ట్ వీక్ నుండి అయినా దాసులు వస్తుండగా నిలబెట్టుకొని వాడుకుని అయినా నీకు స్తోత్రాలు. ఇంకా అనేకమైన ప్రజలను ఈ స్థలానికి మీరు నడిపించండి, ఈ గ్రామాన్ని కదిలించండి. నైనా చక్కగా విశ్వాసంలో, భక్తిలో, నిరీక్షణ కలిగి నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి స్థలంలో ఉంచండి. నైనా మీకు వందనాలు. ఈ ఆరాధన అద్భుతంగా జరిగించాలి, నీకు స్తోత్రాలు. మళ్ళా 2వ ఆరాధన, 3వ ఆరాధన వెళ్తుండగా ప్రయాణంలో తోడండి. ఆ స్థలంలో కూడా మీ నామ మహిమార్థమై వాడబడ్డాన్ని కృప చూపించమని ప్రార్థిస్తూ, మీరు ఆలస్యమైతే మా పోకడ ఆలస్యమైతే మరొక పర్యాయం నాయనలాగున మీ సన్నిధులు మేమంతా కలిసి స్తుతించే భాగ్యం దయచేయమని మాలోకానికి త్వరగా రానేందు నిజరక్షకుడు యేసయ్య నామములో ప్రార్థన చేసి అతివినంగా బ్రతులాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రవేశునామ సోపన విజయము, అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులందరికీ సదా నిత్యము తోడేండి దీవించి ఆశీర్వదించి సర్వసత్యములోనికి ప్రభు మనల్ని నడిపించును గాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.